ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా ఈరోజు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు గారు అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరిగింది. అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం ఎలా ఉంది, అమ్మవారిని ఏమని వేడుకున్నారనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నా సార్. హ్యాపీ దసరా. దసరా శరన్నవరాత్రులు అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 సంవత్సరాల క్రితం దసరా ఉత్సవాలకు నేను ఇక్కడికి వచ్చా. ఈ మధ్యలో నాకు రాష్ట్రంలోకి ఎంట్రీ రెస్ట్రిక్షన్స్ ఉన్నందువల్ల రాలేకపోయా. 5 ఏళ్ళ తర్వాత దసరా ఉత్సవాల్లో భాగంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్నప్పుడు అన్నం పెట్టే దేవత అన్నపూర్ణ. మా అమ్మగారి పేరు కూడా అదే, అన్నపూర్ణే. సో ఆ రోజు ఆ అలంకారం రోజు రావటం మరింత సంతోషంగా ఉంది. సార్, మీరు అప్పుడు 5 ఏళ్ల క్రితం దసరా చూశారు, ఇప్పుడు దసరా చూస్తున్నారు. సార్, తేడా ఎలా ఉంది సార్? అంటే ఆర్గనైజ్డ్గా చాలా బాగుంది. అలంకారం విషయంలో కానీ ఏర్పాట్ల విషయంలో కానీ గతంతో సంబంధం లేనట్టు చాలా అద్భుతంగా ఉన్నాయి. సార్, అక్కడ మన తిరుమల తిరుపతి లడ్డూని వివాదం మనం చూసాం. ఇక్కడ అమ్మవారి లడ్డూ ప్రసాదం స్వీకరించారా? ఎలా ఉంది? అంటే అది ఒక రకంగా కోర్టులో ఉంది, ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. ఇక్కడ లడ్డు ఎప్పుడూ బాగుంటుంది. సో ఇప్పుడే ఇచ్చారు. ఇంకా నేను ప్రసాదమే, ఏం కలిపినా ఏమన్నా ప్రసాదంగానే భావించాలి. అది నా ఉద్దేశం. సార్, ఓవరాల్గా ఇక్కడ తిరుమల తిరుపతి మనం అమ్మవారి ఆలయానికి సంబంధించి దసరాలో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? మీరు చూసినప్పటికీ ఏర్పాట్లు ఎలా అనిపించాయి? అదే చెప్పాను కదా, ఏర్పాట్లు చాలా, ఎంతమంది ఉన్నా సరే ఈజీగా డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా, ఇరుకుగా లేకుండా. అంటే గర్భగుడిలో ఎలాగో తప్పదు, బట్ ఓవరాల్గా ఏర్పాట్లన్నీ చాలా చక్కటి ఆలోచనతో చేసినట్టు అంటే భక్తులకి కష్టం రాకుండా ఉండాలి అంటే ఎంతవరకు కృషి చేయాలో అంతవరకు, అంటే బియాండ్ దిస్ ఇంకా చాలా కష్టం, అంతవరకు కృషి చేసినట్టుగా అయితే స్పష్టం అవుతుంది ఏర్పాట్లు చూస్తే. సార్, అమ్మవారిని ఏమని కోరుకున్నారు? వెళ్ళారు, దర్శించుకున్నారు, తల్లిని ఏమని కోరుకున్నారు? సీక్రెట్ సో సీక్రెట్ మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. సరే, అప్పుడు సీక్రెట్ అవ్వదు కదా. అవునా సార్? సో సార్, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా దసరా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు అందరికీ నా దసరా శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఓవరాల్గా అయితే మాత్రం దసరా శరన్నవరాత్రి ఏర్పాట్లు అయితే మాత్రం అంగరంగ వైభవంగా చేసేవారు, చాలా అద్భుతంగా ఉన్నాయి. 5 ఏళ్ల క్రితం అయితే మాత్రం ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే మాత్రం రావడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే మాత్రం 5 సంవత్సరాల పాటు తెలుగు రాష్ట్రం అయితే ఆంధ్రాకి రావడానికి నాకు చాలా ఆంక్షలు విధించారు. ఆంక్షలన్నిటినీ దాటుకొని 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్మవారిని చూడడానికి అయితే మాత్రం ఇంద్రకీలాద్రికి వచ్చాను. రావడం, ఆ తల్లిని దర్శించుకోవడం చాలా బాగుంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్ల వల్ల ఇటు భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు. అలాగే తిరుపతి లడ్డూని కానీ, ఇక్కడ అమ్మవారి లడ్డూని కానీ ప్రసాదంగానే భావించి తినాలి కాబట్టి ఆ ప్రసాదాన్ని అయితే మాత్రం ఎంతో ప్రసాదంగా భావించి కలగద్దుకొని అయితే స్వీకరించామని అయితే మాత్రం రఘురామ కృష్ణంరాజు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేశ్వరతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఇంద్రకీలాద్రి నుండి.